క్రితం ఆదివారం మీరు అందరూ విన్నారు. మన శరీరం మన శత్రువు కాదు, మన మనసే మన శత్రువు. 46 నిమిషాలు చెప్పానండి నేను. యూట్యూబ్ ఇప్పుడే అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్గా ఆదాము చెప్పాడు. మరి మన శరీరం మన శత్రువు కాదన్నప్పుడు మరి మన శత్రువు ఎవరు? మన మనసే మన శత్రువు. దాంతోపాటు మనకు ఒక శత్రువు ఉన్నారు. ఆ శత్రువుని చూపించి నేను పాఠాన్ని ప్రసాదిస్తాను. పేతురు పత్రిక చూడండి ఒకసారి. 5:8 అండి. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8 వచ్చిన సగంలో ఉంటుంది చూడండి. మీ విరోధి అయిన అపవాది, అదండి మన శత్రువు. ఆ శత్రువు ఏం చేసిందంటే అసలైన శత్రువు అయిన మనస్సుని శరీరమే శత్రువు అని చూపించి ఇన్ని రోజులు అందరిని ఏం చేసిందంటే మాయలో ముంచులేపింది. కాబట్టి మన మనస్సే మన శత్రువు. మన మనస్సుని సరి చేసుకుంటే ఆటోమేటిక్గా శరీరం అదే సెట్ అయిపోద్ది. మామూలుగా హార్ట్ పేషెంట్ అనుకున్నాం, మటన్ తింటే చాలా ప్రమాదం. నా శరీరమే తిందే, ఇదే నా శత్రువు, నేను వద్దని చెప్తున్నా తిందే అని మనిషి అంటాడు. మన మనస్సులో తినాలనిపించింది, శరీరం తింది. తప్పు ఎవరిదే? మనసు. శరీరాన్ని మాత్రం కాదు. మన మధ్యలో ప్రసాద్ వచ్చి 2 పాఠాన్ని వివరిస్తారు. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేస్తున్నామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, ఎంతో ఆసక్తితో వాక్యం నేర్చుకోవాలని మేమందరం ఇక్కడ కోరుకొని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మీరు అందిస్తున్న ప్రతి మాటకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మరో అంశాన్ని చెప్పాలని ఆశపడుతున్న నాకు మంచి జ్ఞానాన్ని, వింటున్న వెలికి మంచి మనసును ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇందాక చెప్పినట్టుగా హృదయం గురించి మనం మంచిగా తెలుసుకున్నామండి. ఇంకొక మంచి మాట ఏంటంటే, నార్మల్గా ఏదైనా వనంలో ఆదాము హవ్వలతో దేవుడు ప్రతి చల్లపూట ఏం చేశాడు? వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు మనకు కూడా ప్రతిరోజు దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడంట? మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడంట. నిజంగా అంటే దేవుడు మన దగ్గరికి వచ్చి మనం పరిశీలిస్తున్నాడు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ వాటిని బట్టి అర్థమవుతుందండి. మన మనస్సును ఎప్పుడైతే బోధిస్తుందో మనం కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు, లేదంటే లేదు. సరేనండి, ఈరోజు మరొక చిన్న పాఠాన్ని చెప్పుకుందాం. ఇదేంటంటే ఒక అపోహ. ఏంటంటే కొంతమంది బోధకులు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకసారి చదివి వినిపిస్తాను. డైరెక్ట్ ట్రాన్స్లేటెడ్ తెలుగులోనే చదివి చూపిస్తాను. పాస్టర్ స్టీవ్ ప్రకారం ఆయన ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు. అదేంటంటే అవిశ్వాసిని వారు చేస్తున్న తప్పుల గురించి పరిశుద్ధాత్ముడు దోషిగా నిర్ధారిస్తారని ఆశించడం లేదా ప్రార్థించడం అర్ధరహితం. అతడు ఒక సాధారణ కారణం కోసం ఇలా చెయ్యడు. వారి పాపాలు సమస్య కాదు. క్రీస్తు శిలువుపై వారి పాపాలని పరిష్కరించాడు, అది పూర్తయినది అని ఆయన చెప్పినప్పుడు అతను ఎప్పటికీ సువార్తను విశ్వసించి వారితో కాకుండా ప్రపంచాన్ని చేరాడు. మీరు చూడండి, నిర్దిష్ట పాపాలు యేసుక్రీస్తుపై నమ్మకం లేని వ్యక్తి యొక్క వివరణాత్మకమైన దుష్ప్రవర్తన వలన కేవలం లోతైన సమస్య సూచిస్తుంది. దీని అర్థం ఏంటంటే, ఇతను ఏం చెప్పాలనుకున్నాడంటే, పాపం అనేది సమస్య కాదు. ఇది కాకుండా ఏంటంటే యేసుక్రీస్తు నమ్మలేదు చూసారా, ఇదే ప్రాబ్లం అంటున్నాడు. ఎందుకంటే బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉంది. అదేంటంటే నమ్మని వానికి శిక్ష విధింపబడు. అతను ఏమన్నాడంటే పాపాల విషయం ఏదైతే ఉందో చూసారా, ఆయన ఏమంటున్నా అంటే పూర్తి మెసేజ్ లో నేను యేసుక్రీస్తు పాపాలు తీసేయడు లేకపోతే పాపం సమస్య కాదన్నది ఆయన ప్రాబ్లం కాదు.
కానీ ఈ పాపాలు అన్నది ఎప్పుడు తీస్తారంటే యేసుక్రీస్తు వారు శిలుయాగంలో ఏం చేశారు? లోక పాపంలో మోసుకొని పోవు గొర్రె పిల్ల కదా. ఆయన ఏం చేశాడంటే లోక ఈ అన్నిటిని తీసేశాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇది సమాప్తమైందని అక్కడ యేసుక్రీస్తు శిలువలో పలికిన ఒక మాట ఉంటుంది చూసారా, దాన్ని కూడా సూచించి ఇక పాపాల విషయంలో నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, నమ్మితే చాలు. ఇప్పుడు నీకు శిక్ష అంటూ పడలేదంటే నీకు నమ్మకం వల్లనే. ఇప్పుడు ఈ పాపాలు నువ్వు ఏవైతే చేస్తున్నావు చూసావా, ఇది దేవునికి సమస్య కాదు. ఇప్పుడు నువ్వు నమ్ముకున్న తర్వాత కూడా ఈ పాపాల గురించి ఈ చిట్టా మాత్రం దేవుడు పట్టించుకోడు. ఇప్పుడు నువ్వు దేవుళ్ళలోకి వచ్చేసిన తర్వాత కూడా ఈ పాపాల విషయం గురించి చూడు. దేవుడు చూసేదల్లా ఏంటంటే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా లేదా. ఎందుకంటే నీకు శిక్ష ఎప్పుడు పడుతుందంటే యేసు క్రీస్తుని నమ్ముకున్నప్పుడే అని అతని వర్షన్ ఆఫ్ థింగ్ అనమాట. ఇంకొక వ్యక్తి ఎలా చెప్తున్నాడో చూద్దాం. ఇతను ఆండ్రీ రాబే ప్రకారం పశ్చాత్తాపం అనేది ఒక వ్యక్తి క్షమించడానికి ఇష్టపడని దేవుని చెయ్య మెలితిప్పిన సంఘటన కాదు. మీరు మొట్టమొదటే దేవుడు క్షమించాడు. దీన్ని నేను ఇంగ్లీష్ లో చదువుతాను, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. Repentance is not the event in which a person twists an arm of a reluctant God to forgive. దీన్ని మళ్ళీ చెప్తాను నేను. God forgive even before you are born. దేవుడు ఏం చేశాడంటే మీరు పుట్టక ముందే మిమ్మల్ని క్షమించాడు అని చెప్తున్నాడు. దీనికి ఆధారం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదివితే, ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపు. అంటే ఈ పాపాల క్షమాపణ అనేది ఎప్పుడు జరిగిందంటే జగత్తు నువ్వు పుట్టక ముందే ఏమైపోయింది, నీ పాపాలని క్షమించేశాడు. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడుతున్నావు చూస్తావా, ఇది అనేది రాంగ్. నువ్వు బాధపడకూడదు. నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వేమనుకోకూడదు, అయ్యో తప్పు చేసా అని నువ్వు అనుకోకూడదు. భూమి మీద నువ్వు ఏ తప్పు చేసినా ఏమనుకోవాలంటే యేసుక్రీస్తు ఆల్రెడీ నీకు ఏం చేశాడు అంటే ఇతను ఏమంటున్నాడంటే పశ్చాత్తాపం అనేది నీకు ఉండకూడదు అంటున్నాడు. ఇలాంటి పశ్చాత్తాపం ఉండడం వల్ల యూజ్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పుట్టక ముందు దేవుడు క్షమించేశాడు అని ఇతని వర్షన్. అంటే ఈ రెండు వర్షన్ మీరు కంపేర్ చేస్తే ఎదుటి ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఆలోచన ఏంటంటే భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తాడు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఏమైనా తప్పు చేసినప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అంటే మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు తప్పు చేసినప్పుడు అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇది చెప్తా ఉంటాడు. వాళ్ళు నువ్వేం తప్పు చేస్తున్నావు అనుకో, దాన్ని వెంటనే హృదయంలో ఏం చేస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పేస్తాడు ఇది తప్పు అని. ఇలా చెప్పించడానికి ఆస్కారం లేనిది అతను చెప్పే బోధ, అంతే కదండి. పశ్చాత్తాపం నీకు ఎప్పుడు కలుగుతుంది, నీకు మారు మనసు వచ్చినప్పుడే కదా. అసలు బాప్తిస్మం తీసుకునేటప్పుడు అసలు మెయిన్ పాయింట్ ఏంటి, నీకు మారు మనసు రావాలి. మారు మనసు అంటే పశ్చాత్తాపం. అయ్యో ఇన్నాళ్ళు తప్పుగా పాపాలు చేసుకుంటూ బ్రతికానే, అయ్యో ఈ పశ్చాత్తాపం నీకు ఎప్పుడైతే వచ్చిందో అది ఈ పాపాలని ఇప్పుడు దాకా చేసిన ఈ పాపాలని నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా కడుక్కోవాలి. అంటే పాప క్షమాపణ నిమిత్తం నేను క్రీస్తుని నమ్ముకుంటున్నాను. ఇలాంటి రియలైజేషన్ నీకు ఎప్పుడు వస్తుంది, పశ్చాత్తాపం అంటూ ఉంటే వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు పశ్చాత్తాపం అనేది అవసరం లేదంటున్నారు కదా. భక్తులు ఎవరన్నా పశ్చాత్తాపడ్డారా ఎప్పుడన్నా దేవుని మాటలు విన్నప్పుడు, లేకపోతే ఏమైనా విషయ సందర్భాల్లో పశ్చాత్తాపడ్డారా, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకున్నారో ఒకసారి చూద్దామండి. ముందుగా యోబు గారి గురించి చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చును, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు, ఇలాగు వివేచన లేని వాడనైన నేను
ఏమియూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. అలా 7వ వచనం 5వ వచనం దగ్గర చూస్తే తర్వాత అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఏం చెప్తున్నారంటే యోబు గారు ఏం చేశారంటే ఇప్పుడు దేవుని గురించి తెలుసుకున్నాడంట. తెలుసుకుని ఏం చెప్తున్నాడు, నేను పశ్చాత్తాపడ్డాను, ధూళితో సమానం, నేను ధూళిలో ఉండవలసిన వాడిని. అంటే దేవుని గురించి రెండు విషయాలు అర్థమైనాయి ఆయనకి. ఏంటంటే దేవుడు గొప్పవాడని అర్థమైంది, నేను మానవ మాత్రుడు, నేను తక్కువ వాడినని ఏమర్థమైంది, యోబు గారికి అర్థమైంది. ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో దేవుని మహోన్నతమైన ఆయన గురించి, ఆయన మహిమ గురించి యోబుకి అర్థమైనప్పుడు ఆయన ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. అయ్యో దేవుని గురించి తప్పుగా అనుకున్నాను, లేకపోతే నేను దేవుని గురించి తక్కువ అంచనా వేశానే, లేకపోతే దేవుని గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇలాంటి సందర్భం ఎప్పుడు కలిగింది, ఆయన యెహోవా గురించి తెలుసుకున్నప్పుడు. ఇంకో భక్తుడి గురించి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరు? యెషయా గారు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరావులు నిలిచి ఉండిరి. అలా కిందకి చదువుకుంటూ వచ్చేస్తే 3వ వచనం. వారు సైన్యముల అధిపతగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరముల వలన గడప కమ్మీలు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని. అంటే ఇక్కడ కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే ఆయన్ని తగ్గించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి ఏం అర్థమైందంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థమైంది. ఎప్పుడైతే దేవుడి గురించి అర్థమైందో ఏమనుకున్నాడంటే బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ఈయన ఎంత మంచివాడు, ఈయన ఎంత పరిశుద్ధుడా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడా. ఈ విషయం అర్థమైనప్పుడు ఏం చేశారు, బాధపడి తన మనస్సును మార్చుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కొత్త నిబంధనలో ఒక సంఘటన చూద్దాం. పేతురు గారి సందర్భం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామండి. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన ఇక్కడ యేసుక్రీస్తు వారు దోణి దగ్గర బోధిస్తూ ఉన్న సందర్భం అండి. 3వ వచనంలో ఆయన దోణిలో సీమోను దైన ఒక దోణి ఎక్కి దరిలో నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఇక్కడ ఒక కొంచెం వాక్యం అనేది యేసుక్రీస్తు వారు చెప్పారు. ధోనిలో ఎక్కడ సీమోన్ గారు ఉన్న అదే ధోనిలో ఉండి చెప్పారు అన్నమాట. చెప్పిన తర్వాత వీళ్ళందరూ విన్నారు. విన్న తర్వాత యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు. ఏంటంటే వాళ్ళకి అప్పటి వరకు చేపలు ఏమీ పట్టలేదు. సో ఈయన ఏం చెప్తారంటే ఒక చోట వెయ్యండి అని చెప్తారు. మీరు బాగా ఆలోచించండి, వీళ్ళిద్దరిలో ఎవరు జాలర్లు? యేసుక్రీస్తు జాలరా వాళ్ళే. ఇప్పుడు నేను సర్వేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ గారి దగ్గరికి వెళ్ళి పొలానికి యూరియా వేస్తే బాగుంటుందని నేను చెప్పాను అనుకుంటే ఎలా ఉంటది? అసలు నేను ఎప్పుడన్నా చేలోకి వెళ్ళానా, ఎప్పుడన్నా యూరియా వేసానా? అసలు ఈ సందర్భాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వెళ్ళి అక్కడ చెబితే ఆయన ఏమనుకోవాలి? అసలు ఆయన నేను చెప్పానని ట్రై చేశాడంటే అది ఇంకా విచిత్రమే. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరు జాలరు? ఈయన బోధించుతూ ఉండొచ్చు, కానీ జాలర గురించి ఏం తెలియదు కదా యేసుక్రీస్తు వారికి. అప్పుడు కానీ పేతురు గారి విశ్వాసం చూడండి, చెప్పింది బోధకుడు కాబట్టి ఏం చేశాడు? ప్రయత్నించాడు. ఆ మంచి విశ్వాసం. అలా ప్రయత్నించిన ఆయనకి ఎన్ని చేపలు పడ్డాయంటే ఆయన ఒక్కడే విస్తారమైన పడ్డాయి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, 6వ వచనమా 8వ వచనం. యేసు మోకాళ్ళ ఎదుట సాగిలిపడి. ఎవరు? పేతురు గారు యేసు దగ్గర మోకాళ్ళ పడి. అంటే ఆయనకి అర్థమైపోయింది. ఏమర్థమైంది?
ఈయన నిజమైన బోధకుడు. ఈయన ఇందాక బోధ చేశాడు, తర్వాత దేవుడు అద్భుతాన్ని చూశాడు. అంటే దేవుని గురించి కొంచెం అర్థమైన తర్వాత ఆయన ఏమవుతుందంటే పశ్చాత్తాపడుతున్నాడు. మోకాళ్ళు ఉన్నాడంటే తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. ఇదిగో నేను ఇద్దరం మనుషుల్లాగానే ఉన్నాము, ఇద్దరం ఒక వ్యక్తులు మగవాళ్ళమే, ఆయన బోధకుడు మనుషుల్లాగా ఉన్నాం. కానీ ఈ విషయం జరిగిన తర్వాత ఏమర్థమైంది? మోకాళ్ళు అంటే వెంటనే తగ్గించేసుకున్నాడు. ఎందుకంటే నేను ఈయన ఒకటి కాదు, ఆయన నిజంగా దేవుని కుమారుడు. తర్వాత సందర్భాల్లో చాలా సార్లు అదే చెప్తారండి. నువ్వు ఏమనుకుంటా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని పేతురు గారు చెప్పిన సందర్భాలు ఉంటాయండి. సరే, ఆయన ఏమంటున్నారు? ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడిని అని చెప్పాను. ఏమన్నాడండి? నేను పాపాత్ముడిని అంటే ఈయనకి ఏమర్థమైంది? ఈయన పశ్చాత్తాపడుతున్నాడు, నేను తప్పు చేసిన వాడిని, మీరు నాతో కలిసి ఉండకూడదు, మీరు పవిత్రంగా, మీరు మంచి వాళ్ళలాగా ఉన్నారు, మీరు విడిగా ఉండాలి, నాతో కలిసి ఉండద్దు అనే సందర్భానికి వచ్చాడంటే ఏమయ్యింది? మనసులో పశ్చాత్తాపడింది. మరి ఇందాక మనం చెప్పిన చదివిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే పశ్చాత్తాపం అనేది అవసరం లేదు. ఎందుకంటే ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మీ పాపాలను అన్నిటినీ ఏం చేశాడు? క్షమించేశాడు. ఇక పశ్చాత్తాపడడం వల్ల అసలు అలాంటి పాయింటే లేదు అన్నట్టుగా చెప్పాడు. కానీ భక్తులందరూ ఎలా ఉన్నారు? పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు దీనికి ఒక కౌంటర్ ఏం రావచ్చు అంటే, యేసు పాపాలని తీసేసింది ఎక్కడ? యేసుక్రీస్తు సిలువు తర్వాత వాళ్ళకి ఇది వర్తిస్తుందండి. ఆయన ముందు వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు, ఇంకా సిలువులో తీసేశారు కాబట్టి ఆ పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదని ఒక అపోహ ఉండొచ్చు. అసలు ఆ సిలువులో ఎవరు తీసేశారంటే పాపాలు ముందు తరాల్లో ఉన్నాయి చూసారా, వాళ్ళ దగ్గర మొదలుకొని చివరి మనిషి కడపటి ఆదాం వరకు, అంటే లాస్ట్ పుట్టబోయే లాస్ట్ వ్యక్తి వరకు, అలాగే ఆదాము టైం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని చివరి వరకు అందరికీ కలిపి ఒక్కసారి బలిని అర్పించారు యేసుక్రీస్తు వారు. పూర్వకాలంలో ఏం చేశారు? వాళ్ళు బలి అర్పించుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు వారు దాన్ని నిజస్వరూపంగా ఒక్కసారి అందరి నిమిత్తం అర్పించాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈయనేం చెప్తున్నారు? పశ్చాత్తాపం అవసరం లేదంటున్నారు. కొన్ని ఈయన సిలువు తర్వాత ఎవరన్నా పశ్చాత్తాపడ్డారా? బాగా మనకి తెలిసిన సందర్భాల్లో పౌలు గారి నుంచి ఒకసారి ఆలోచిస్తే ఆయన ఏం చేశాడు? ఆయన తప్పు చేశాడు. మరి ఆయన కూడా ఇలా అనుకోవచ్చు కదా, ఏంటి, నేను పుట్టక ముందే యేసుక్రీస్తు వారు నన్ను క్షమించేశాడు, ఇక నేను అసలు ఈ మాట చెప్పిందే ఆయన కదా, అంటే వాళ్ళు తెచ్చుకున్న రిఫరెన్స్ ఆయన చెప్పిందే కదా, ఆయన ఏమనుకోవాలి? పుట్టక ముందే నన్ను క్షమించేశాడు, సో నేనేం చేయొచ్చు? ఇంకా మళ్ళీ పశ్చాత్తాపడి బాధపడి ఇలాంటివన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే సరిపోతుంది అని అనుకోవచ్చు కదా. కానీ ఆయన ఎంత పశ్చాత్తాపడ్డారండి. నేను పాపాత్ముడు అని అన్నాడా లేదండి పేతురు గారు కూడా, పౌలు గారు కూడా. అంటే ఆ పశ్చాత్తాప హృదయం ఎందుకు వచ్చింది? ఇదిగో మేము దేవుడు మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడు అయి ఉన్నాడు. ఆయన రేంజ్ ఏంటి? ఆయన ఎప్పుడు పరిశుద్ధుడు. అంటే ఆయన స్టేజ్ ఏంటంటే ఆయన ఎప్పుడు పాపం చేయలేదు, ఆయన చాలా మహోన్నతుడు. మన స్టేజ్ ఏంటి? ఇదిగో మనం పాపాత్ములు. ఆయన ఏం చేస్తున్నాడు? అలాంటి పరిశుద్ధుడితో మనల్ని సంధి చేస్తున్నాడు. అలాంటి పరిశుద్ధుడితో అంటే దేవునితో మనమేమో ఎక్కడో కింద ఉన్నాం, ఆయనేమో అంటే పరిశుద్ధత విషయంలో చెప్తున్నాడు. ఆయన అసలు ఒక్క తప్పు కూడా చేయకుండా ఎక్కడో టాప్ లో ఉన్నాడు. మనం అనేకమైన తప్పులు చేసి ఎక్కడో బాటమ్ లో ఉన్నాం. మన ఇద్దరికి సంధి చేయాలని ఆయన ట్రై చేస్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్న పశ్చాత్తాప హృదయం అవసరం లేదు అనేది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే పశ్చాత్తాప హృదయమే క్రైస్తవ్యానికి తొలిమెట్టు. ఎందుకంటే ఎప్పుడైతే నీకు పశ్చాత్తాపం అనేది నీకు అర్థమైందో, నీకేమర్థం అవ్వాలి? మారు మనసు పొంది అసలు బాప్తిసం తీసుకుని ఒకళ్ళు క్రైస్తవులుగా లోపలికి రావాలి అంటే ఫస్ట్ నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నీకు రావాల్సింది మారు మనసు. నీ మనస్సుని నువ్వు మార్చుకోవాలి. ఎప్పుడు వస్తుంది నీకు ఈ మనసు? ఎప్పుడు వస్తుంది? నువ్వు పశ్చాత్తాపం, అయ్యో నేను చాలా తప్పులు చేశాను, ఇప్పుడు ఈ తప్పులకి నేనేం చేయాలి? ఇదిగో యేసే నిజమైన దేవుడని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలంటే నీ మనసును మార్చుకోవాలి. పశ్చాత్తాపడి నువ్వేం చేయాలి? ఈ పాపాల ప్రకారం నేనేం చేయాలి? నన్ను నేను మార్చుకోవాలనే అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు పశ్చాత్తాప హృదయం వచ్చినప్పుడే నీ పాపాలు కడగబడతాయి. అప్పుడే నువ్వు బాప్తిసం తీసుకోవడానికి, ఆ మారు మనసు వచ్చినప్పుడు బాప్తిసం తీసుకోవడానికి మనం ముందుకు వెళ్ళి ఏం చేయొచ్చు? అప్పుడు నీ పాపాలు కడగబడతాయి. కానీ అదేంటి? అది మొదటి స్టెప్ మాత్రమే. ఇప్పుడు మనం ఫస్ట్ దానిలోకి వెళ్దాం. ఫస్ట్ ఆయన ఏమన్నాడు? ఒక్కసారి ఏమైంది? మీ అందరి పాపాలు సిలువలో క్షమింపబడ్డాయి, ఇంకా మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు. లేదు
ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వాళ్ళందరూ పాపాలు క్షమించబడ్డాయి. కానీ అదే స్టార్టింగ్, అదే ఇంకా అక్కడతో అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు. అదే స్టార్టింగ్. అది ఎప్పుడు పూర్తి అవుతుందంటే మీరు మరణ దినంతో అది కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు ఈ పరిశుద్ధతని కాపాడుకుంటూ 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 వస్తే మీరు ఆ బాప్తీసంలో సక్సెస్ అయినట్టు, ఆ బాప్తీసం మీ పాపాలని కడిగినట్టు. అలా మీరు చివరి దినం వరకు ఉండగలిగితేనే ఆ బాప్తీస్మానికి అర్థం, లేదంటే ఆ బాప్తీస్మానికి అర్థమే లేదు. సరేనండి, ఈ విషయం అర్థమైంది అనుకుంటా. వాళ్ళిద్దరు చెప్పింది, ఫస్ట్ ఆయన చెప్పింది కానీ సెకండ్ ఆయన చెప్పింది కానీ రెండు కూడా చాలా తప్పుగానే ఉన్నాయి. కాబట్టి బైబిల్ ప్రకారం పశ్చాత్తాప హృదయం అనేది అవసరం. బాప్తిస్మానికి ఫస్ట్ మనకి రావాల్సిన మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తం. అంటే నా పాపాలని నేను యేసుక్రీస్తులో కడుక్కోవాలి. నిజంగా ఈరోజు బాప్తిసం కార్యక్రమం జరిగిందంటే పరలోకంలో నిజంగా ఒక ఫెస్టివల్, ఒక పండగ దినం. మనకి సెమినార్ పెడుతున్నప్పుడు ఒక పండగ దినం, అలాగే పరలోకంలో పండగ దినం ఎప్పుడంటే బాప్తిసం, ఒక పాపి మారినప్పుడు. యాకోబ్ గారు కొన్ని సంవత్సరం, అంటే ఒక సంవత్సరం అలా వచ్చి చాలా చాలా రోజులు ఆయన వచ్చారు. వచ్చి మేరీ గారిని తీసుకొచ్చారు. మేరీ గారు చాలా సంవత్సరాల నుండి వాళ్ళ తోటకోళ్ళని కానీ తీసుకొచ్చారు. నాకున్న ఇంకొక కోరిక ఏంటంటే ఆవిడ కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళ హస్బెండ్ ని కూడా తీసుకురావాలనేది. దేవుడు ఈ పనిని కూడా చేయాలని మనందరం ప్రార్థిద్దామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, నేడు క్రైస్తవంలో కొన్ని విషయాల పట్ల భిన్నమైన బోధలు జరుగుతున్నాయి తండ్రి. దానిలో మొదటి విషయం ఏంటంటే, ఇదిగోండి తండ్రి, క్రీస్తు సిలువలో ఒకసారి పాపాలని తుడిచివేశాడు కాబట్టి ఇంకా మీకు పాప క్షమాపణ అలాంటివి ఏమీ లేవు, లేకపోతే మీకు పశ్చాత్తాపం అనేది అవసరం లేదు, ఇలాంటి మాటలు వింటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, బైబిల్ ప్రకారంగా భక్తులే చాలా సార్లు పశ్చాత్తాపడినట్టుగా మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి, భక్తులే ఎంతో మీ మహిమను మీ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళని తగ్గించుకుని పశ్చాత్తాపడిన హృదయం మేము చూసాం తండ్రి. అదే కాకుండా తర్వాత పేతురు గారు కూడా సంఘం గురించి చెబుతూ మొట్టమొదటి చెప్పిన మాటే మారు మనసు పొంది. అలాంటి మారు మనసుకి మొట్టమొదటి స్టెప్పే ఈ పశ్చాత్తాపం అనేది మాకు అర్థమైంది తండ్రి. మేమందరం కూడా ఎప్పుడైతే తప్పు చేస్తామో దేవుడు గద్దించడానికి ఇవన్నిటికి ఆస్కారం ఉందని మేము ఎరిగాం తండ్రి. ఈ చిన్న మాటల్ని మీరు దీవించి మా మనసుల్లో ఉంచాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.